UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రుణమాఫీలు అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దిగుతున్నారే ధర్నాలో. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మందికి రుణమాఫీ చేశారు? ఖచ్చితంగా 2 సార్లు చేసాం మేము. 2014లో మాటిచ్చినప్పుడు 20,000 కోట్ల పైన చేసినాం. మొన్న ఎలక్షన్ల ముందు ఒక 15-20% మందికి కాలేదు, కానీ అప్పుడు కూడా 37,000 కోట్ల దాకా రుణమాఫీ చేసినాం. 2 దఫాలుగా చేసినాం. 2014 తర్వాత ఒకసారి చేసినాం, 2018 అధికారం వచ్చినాక కూడా 2 సార్లు చేసినాం. 1,00,000 వరకు రుణమాఫీలు చేసినాం. టర్మ్ వైజ్ గా చేసినాం మేము. చేసిండు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహా అయితే సంవత్సరం దగ్గరకు వస్తుంది, అంతే, ఇంకా అవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మరి రాష్ట్రానికి ఏం మేలు చేసింది? ఏ రంగం కావాలంటే ఆ రంగం గురించి చెప్తా. మీరు రైతులను తీసుకుందాం. మొదటగా మనకు అన్నం పెట్టే రైతుల గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లుండే, కేవలం కొన్ని లక్షల టన్నులు మాత్రమే. ఇప్పుడు 4 కోట్ల టన్నుల, మొన్న 2023 లాస్ట్ వరకు కూడా 4 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేస్తున్నారంటే అది గొప్పనే కదా. అప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఉండే రఫ్ గా ఒక అకౌంట్. మరి 30 లక్షల టన్నులు ఎక్కడ, 4 కోట్ల టన్నులు ఎక్కడ? అంటే కేసీఆర్ గారు ఏమి చెయ్యందే ఉత్పత్తి పెరిగిందంటారా? ఒక రైతు వ్యవసాయం చేయాలంటే రైతుకు భరోసా ఇయ్యాల. ఆ రైతుకు భరోసా ఇచ్చింది రైతు బంధు. నువ్వు పెట్టుబడి సాయంకి ఇవ్వంతోనికి కాళ్ళు మొక్కనికి పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏం చేస్తుండ్రి, పెళ్ళాం పుస్తేలు అమ్మో లేకుంటే ఆ తనకున్న ఏదో ప్రాపర్టీ తాకట్టు పెట్టి ఊర్లో ఉన్న కొమ్మటోలతో తెచ్చుకుంటుండ్రి. ఇది వాస్తవం. పెట్టుబడి కోసం ఆ పొద్దు ఉండొద్దు, రైతులకు ఆ టైం రావద్దని చెప్పే ఆయన రైతు బంధు అనేది ప్రవేశపెట్టిండు. రైతు బంధు ప్రవేశపెట్టినాక ప్రతి రైతు సంతోషపడిండు. ఇంకా తర్వాత 24 hours కరెంట్ ఇచ్చిన రాష్ట్రం ఎక్కడనుందా ఉచితంగా? మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ స్టేట్ ఇవ్వలేదు. అదొకటి. కళ్ళాలు కూడా సపరేట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో కొన్నారు కదా. రైతు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంతోషంగానే ఉన్నాడు. కానీ కొన్ని మిస్కన్సెప్షన్స్ లేకుంటే లోకల్ రాజకీయాల వల్ల ఎమ్మెల్యేలు ఓడిపోయినరు. కానీ కేసీఆర్ గారి అంటే ఏంది, ఆయన ఏదో చేయలేదు, పరిపాలన చేయలేదని ఓడగొట్టలేదు. మీరు ఐటీ శాఖ తీసుకోండి, ఇండస్ట్రీ శాఖ తీసుకోండి, మీకు విద్యుత్ రంగం గురించి కూడా చెప్పాలి. 2 దగ్గర థర్మల్ పవర్ స్టేషన్లు పెట్టిండ్రు కదా. ఒకటి భద్రాద్రి దగ్గర, ఇంకోటి యాదాద్రి దగ్గర. ఎంత పెద్ద థర్మల్ పవర్ స్టేషన్లు అవి. మన కరెంటు ఇంకొంతోనో కొనొద్దు, మనమే ఉత్పత్తి చేసుకుందాం. ఇప్పుడు ఆ ఫలితం కొద్ది రోజులైతే, కొన్ని నెలలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తుంది. ఈ రంగం మీరు వైద్య రంగాన్ని తీసుకోండి. జిల్లాకు హాస్పిటల్ కట్టలే, మెడికల్ హాస్పిటల్ కట్టిండ్రు కదా. మరి అది హాస్పిటల్ కట్టిండ్రు, మెడికల్ కాలేజీలు కట్టిండ్రు. అంటే ప్రతి రంగం. మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, తెలంగాణ కొత్తగా వచ్చిన స్టేట్. 60 ఏండ్లు ఇంకొకరి పాలనలో ఉంది. అప్పుడు వివక్షనే గురి కాబడింది తెలంగాణ. ఇప్పుడు ఈ 10 ఏండ్లులా మేము 100% బంగారు తెలంగాణ మెరిసిపోతుందని నేను చెప్పలే. ఈ 10 ఏండ్లులా ప్రతి విషయంలో ప్రతి రంగాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం. అంతెందుకు, ఇంకేం చెప్పాలి ఇక్కడ. ఉద్యోగాలు ఇచ్చలేమని ఒక మాట అంటారు. నేను బరాబర్ చెప్తా, లెక్కలతో సహా చెప్తా. 1,68,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఎవరికి ఇచ్చారు? యువతకే ఇచ్చినాం. మరి యువత నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాలేదనే కదా సమ్మెలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగుల పట్ల కూడా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబులు కావాలని కొట్లాడుతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఏంటంటే అనుకున్న స్థాయిలో రాలేదు అనేసరికి వాళ్ళు నిరుత్సాహపడిండ్రు. అంటే ఏమైందంటే కొన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాల్లో కొంచెం ఆలస్యమైంది. డిఎస్సి విషయంలో కొంచెం ఆలస్యమైంది. డిఎస్సి మేము టీచర్ జాబులు కూడా ఇచ్చినాం. మేము టెట్ అని కాకుండా ఇంకో పేరు పెట్టి ఇచ్చాము, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. దాన్ని ఇంకో రకంగా ఇచ్చి కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేసినాం మేము.